10 years బ్యాక్. నేను దాని మీద ఇప్పుడు ఆ ఎల్డర్స్ ఇష్యూస్, ఈ పెద్దవాళ్ళకి వచ్చే సమస్యలు, పిల్లలతో కానీ వాళ్ళతో కానీ, వాళ్ళని కొన్ని సందర్భాలలో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం, బయటపడేయడం, రోడ్డు అంటే మన దగ్గర కావచ్చు కానీ విలేజ్లో ఎక్కువ కొంచెం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. దాని మీద వర్క్ చేస్తున్నాం కానీ అది మూమెంట్ ఎంత పోవాలో అంత పోవట్లా. ఎందుకంటే మనము కొంత శక్తి తగ్గిన వాళ్ళం కదా, ఎవరన్నా రావాలన్నా 10 మంది కలవలేరు, పెయ్య వర్ణాను అదే ఏదో చేయాలంటే ఎక్కడ వస్తారు వాళ్ళకు, కలవలేరు ఏవి. కాబట్టి కొన్ని విషయాలలో మనం శారీరక పరంగా వీక్ అయిపోయినాం, మానసిక పరంగా స్ట్రాంగ్ ఉండొచ్చు. కానీ ఇవాళ రేపు ఎట్లా ఉంటుందంటే ఒక 10 మంది గుంపుగా ఉంటేనే పళ్ళేటట్టే పరిస్థితులు. మనం ఆ రోజులలో కూడా ఎక్కడికన్నా పోతే ఒకళ్ళం పోయే వాళ్ళం కాదు, 10 మందిని వేసుకొని పోతేనే పళ్ళయ్యి. సో అలాంటి ఇప్పుడు మనకు ఈ సీనియర్స్ విషయంలో కొంచెం కష్టమైన పని. అందుకనే ఎన్రోల్ చేసి ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే కొంచెం ఈ సాహిత్యం ద్వారా కొన్ని పుస్తకాలు, తర్వాత కొన్ని పాటలు, కొన్ని ఇట్లాంటి ద్వారా ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క సమస్యలను ఎక్స్పోజ్ చేయాలి. సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇంట్లో వాళ్ళు ఎస్సెటా లయబిలిటీనా అన్నది క్వశ్చన్. సో యాక్చువల్గా నిజాయితీగా మనం ఆలోచిస్తే పూర్వకాలంలో వాళ్ళని ఎస్సెట్ అనుకునేవాళ్ళు, వీళ్ళొక మాకు నిధి లాంటి వాళ్ళని అనుకునేవాళ్ళు. ఇప్పుడేమంటే వీళ్ళు లయబిలిటీ అనుకుంటున్నారు. ఎందుకు నువ్వు చేసేది ఏముందిగా, పాత సామాన్ అయిపోయింది త్రోట్ అవుట్ అంటే ఆ కాన్సెప్ట్ అన్నది మారిపోతుంది. సో ఎప్పుడైతే ఎవరైతే లయబిలిటీ అంటారో వాళ్ళని దూరం చేసుకుంటారు, ఎస్సెట్ అనుకుంటే దగ్గర పెట్టుకుంటారు కదా. సో అట్లా కాదు బాబు, ఇది మీకు చార్మినారు, కుతుబ్ మినారు, తాజ్మహల్ని ప్రిజర్వ్ చేసుకున్నంత మాత్రంలో సరిపోదు, వాటి ప్రాణం లేదు, వాటినే మీరు ప్రిజర్వ్ చేస్తున్నారు, ఒక మంచి పని చేస్తున్నారు. మన కల్చర్ అంటున్నారు, మన హెరిటేజ్ అంటున్నారు, హెరిటేజ్ బిల్డింగ్ అంటున్నారు, ఓకే. బట్ వాట్ అబౌట్ ది ఎల్డర్స్ హూ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ విత్ లైఫ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మన కల్చర్ కాదా? వాళ్ళని ప్రిజర్వ్ చేయొద్దా, ప్రొటెక్ట్ చేయొద్దా? ఇది మా క్వశ్చన్. దిస్ మానవ హక్కులలో మీరు ఎలా క్వశ్చన్స్ వేస్తారో, దిస్ అవర్ క్వశ్చన్ టు ది సొసైటీ, టు ది ఫ్యామిలీ అండ్ టు ది గవర్నమెంట్. సో దీని మీద ఒక ఫిలిం డెవలప్ చేయాలని మేము కొంతమంది ప్రొడ్యూసర్స్ని వాళ్ళని అడిగితే దానికి మీరు కొంత డేటా, కొంత ప్రిలిమినరీగా పీపీటీ అవి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు అది వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఫైనాన్షియల్ కూడా చూసుకోవాలి కదా. అది మాకు వర్కౌట్ అవుతుందా అంటే మాకు వీ డోంట్ మైండ్, మేము కూడా ఒక మంచి పని చేసినట్టుంటుంది అని చెప్తే అప్పుడు ఈ దానికి రచయిత అయినా యంగ్ ఎవరైతే వెళ్ళారు కదా ఆయన కొంచెం మూల స్టార్ట్ కొంచెం ఆయనకి మంచిగా అనిపించింది మన యాక్టివిటీస్. సో దాని మీద ఇప్పుడు మేము ఏంటంటే ఆ డేటా కలెక్షను అవి ఇవి మన సీనియర్స్ బయటకు ఎందుకు వెళ్ళాలా, మన వాళ్ళే ఉన్నారు కదా ఫారెస్ట్. సో మనతోనే మొదలు పెడితే మనకే కాయిన్ వచ్చి మనమే ఉంటాం కదా అనే ఉద్దేశంతోనే మనతోనే స్టార్ట్ చేయాలి అన్న దాంట్లో మీరు మా దాంట్లో మా ప్రెసిడెంట్ పెద్దవాళ్ళు కాబట్టి చంటి గారి దగ్గర చెప్తుంది సారు ఎలాగ మనం చూస్తానికి వెళ్తున్నాం కాబట్టి ఆయన తీసుకోండి మనకు మంచిగా ఉంటుంది అని నేను అది టోల్డ్ హిమ్. మనలో బాగా ఈయన మాకు జనరల్ సెక్రటరీ అండి, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్. ఎంతోమంది మారారు, జనరల్ సెక్రటరీ మారుతున్నారు కానీ ప్రెసిడెంట్ మారుతున్నారు కానీ జనరల్ సెక్రటరీ కొంత పీరియడ్, లాంగ్ పీరియడ్ ఉండేవారు, 2 years 3 years ఉండేవారు. దానికి ఒక్కడిని కన్సర్వేటివ్ అయితే సీసీఎఫ్ అయితే దర్దాలు ఆదించేవాడు. కన్సర్వేటివ్ అన్నాడు, సీసీఎఫ్ అన్నాడు. నేను వెళ్ళానంటే ఆ పని చేయవలసిందే, అలా ఉండేది. అదే సార్ చాలా చెప్తుంటే తమ గురించి. సో అందుకనే వచ్చాము. మీరు అలా దాన్ని ఏమంటారు సార్ ఆర్గనైజేషన్ మీది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్? అది కాదు సార్, అది కాదు సార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్లో మీరు ఇద్దరు కలిసి అంటే కనకరత్నం సారు చంటి సార్ కలిసి ఏమేమి చేశారు, వారి డేర్ స్టెప్పులు ఎలా ఉండేవి, మీ ఎలా ఉండేవి, ఉద్యోగంలో వారు ఎలా చూపెట్టారు వారి డేర్స్, అంటే కొన్ని ఇష్యూస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వస్తుంది, డేర్గా ముందుకు స్టెప్ వేయాల్సి వస్తుంది, అందరికి న్యాయం చేయాల్సి వస్తుంది. ఏమైనా సరే బోరింగ్ అండి. అదే సార్, అందుకనే అలాంటి సంఘటనలు చెప్పండి. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ పేరు, పూర్తి పేరు, ఎప్పుడు ఇంట్రడక్షన్ అయ్యారు చెప్పండి. రెండోది, మూడోది
చివరగా ఈ సీనియర్ సిటిజన్స్ కోసం సార్ ఇప్పుడు కూడా చాలా కష్టపడుతున్నారు. సీనియర్ సిటిజన్స్ కోసము నేషనల్ వైజ్గా పార్లమెంటులో బిల్లు పెట్టే స్థాయికి తీసుకుపోయారు. తను వెరీ గుడ్. రాష్ట్రపతి దగ్గరికి పోయింది, ఆయన పెట్టినటువంటి అర్జీ పార్లమెంటులో పోయింది. మొత్తం ఇప్పుడు అది ఓన్లీ దాన్ని ఏమంటారంటే అధికారికంగా బయటకు రావడమే, బిల్ పాస్ కావడమే. అంటే సీనియర్ సిటిజన్స్ హక్కులు ఎలాంటి హక్కులు అంటే మామూలు ముసలోళ్ళు అనొద్దు, ఎందుకంటే ముసలోళ్ళు అని పెద్దలు అనండి, ఇలాంటి అంతే కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్సీ అంటే ఇంకోటి ఎస్టీ అంటే అట్రాసిటీ కేసు పెడుతున్నారు. మరి వీళ్ళు చూసుకోవాలి. ఇద్దరు ఆస్తులు పంచుకోవడానికి ఎవరున్నారు? కొడుకులు కోడళ్ళు వీళ్ళు ఆస్తులు పంచుకుంటారు అవసరం కూడా, లేకపోతే పెద్ద కొడుకు చిన్న కొడుకు ఆస్తులు వాళ్ళకు పంపకాలు సరిగా పడితే ఎవరు ఆడుకుంటుంటారు. ఇలాంటివి కాకుండా ఆస్తులు ఎవరెవరు తీసుకుంటారు అందరూ కూడా చేయాల్సిందే. పెద్దలు చూడాలి, కొడుకులు లేకపోతే బిడ్డలు చూడాలి, బిడ్డలు లేకపోతే అల్లుడు చూడాలి. ఎవరైనా సరే ₹1 ఆస్తి ఉందంటే నేను వాడుతుందని ఎవడెవడే వస్తారో అది పంచుకోగలుగుతారు, వాళ్ళందరూ కూడా చూడాల్సిందే. చట్టం చేస్తున్నారు. ఇన్సిడెంట్ మీకు గుర్తుంటే చెప్పండి. ఇన్సూరెన్స్ గుర్తు లేకపోవడం కదండి సార్, మేము ఫైట్ చేసాం, సంపాదించాం. ఓకే సార్, అదే చెప్పండి. మర్చిపోక 2 ఇంపార్టెంట్ అని చెప్పండి. మేము సార్ గెజిటెడ్ కోసం ట్రై చేసాం, రేంజ్ ఆఫీసర్ సార్ సక్సీడ్ అయ్యాం. సూపర్, సక్సీడ్ అయ్యాం, దాంట్లో డ్రాప్ ఏం లేదు సార్. అలాగే ఏ మినిస్టర్ అయినా సరే చెప్తే వినవలసిందే కానీ నో క్వశ్చన్ ఆఫ్ సేయింగ్ నో. అంత పవర్ఫుల్ ఉండేవాడు అసోసియేషన్లో. మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ కనకరత్నం గారే, నేను కానీ ఇంకా ఎవరైనా ఉన్నా. బాగా చేసుకొచ్చామండి, దాంట్లో దానికి ఏం డ్రాప్ ఏమండి. ఓకే సార్. సీనియర్ సిటిజన్ గురించి మీ అభిప్రాయం సార్? సీనియర్ సిటిజన్స్ గురించి అభిప్రాయం అంటే సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ కాదు, వాళ్ళ దగ్గర అన్యాయం జరుగుతుంది. వారికి న్యాయం జరగడం లేదు. సీనియర్ సిటిజన్స్ అని పేరే కానీ కొన్ని సీనియర్ సిటిజన్స్, నేను ఒక తహసీల్దార్ దగ్గరికి వెళ్తాను యాజ్ ఏ సీనియర్ సిటిజన్. వెళ్ళి ఇలా ఉందండి పరిస్థితి, మీరు కొంచెం చేసి పెట్టండి అంటాం. కొంతమంది చేసి పెడతారు, కొంతమంది నో అనేస్తారు. అప్పుడు ఫర్దర్గా ఆవిడ పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన దగ్గర కూర్చొని ఆయనతో డిస్కస్ చేసి వెంటనే అవతల ఈ తహసీల్దారు ఆర్డీఓ ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్ చేయించి ఇక్కడ తెప్పించి ఫోన్ వర్క్ చేసేవాడు. ఇప్పుడు కూడా చేస్తున్నారు పని. సరే, ఆ మొహమాట ఏం లేదు. We are not sparing anybody. Okay, super. Even today at this age, we are definitely helping senior citizens. Sir. But unless if they approaches us, sir. If they approaches us, like ఇది పరిశీలిస్తారంటే డెఫినెట్గా టేకప్ చేసి ఇవ్వడం ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నరసింహం గారి గురించి నాకు ఈ అసోసియేషన్, సీనియర్ సిటిజన్లు ప్లస్ ఇవన్నిటికంటే నా ఆరాటం ఏంటంటే వాళ్ళు నడవాలి. మా ఫాదర్ అండి, మా ఫాదర్ ఆయన ఏంటి అడ్వకేట్ కాన్వకేషన్లో మా ఫాదర్ అండి. అప్పుడు లాంగ్ బ్యాక్ ఆ రోజుల్లో ఈయన మాది పాలకొండ వీరగట్ట అనే విలేజ్. పాలకొండ అక్కడ అయితే మా ఫాదర్ పాలకొండ రేంజ్, శ్రీకాకుళం వేరు. ఇదేంటంటే ఈయన పరీక్షలు అయిపోయిన తర్వాత ఊళ్ళోకి వచ్చారు. ఈ డ్రెస్ గిస్ అంటే అందరు చూపించారు కదా, పల్లెటూరు కదా మాది. అయితే అక్కడ బ్రిడ్జి ఒకటి ఉన్నది మా ఊరికి అవతల ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చి ఆపించారు మా తాతగారు. బాగా పొగరబోతున్నారు ఆట. అక్కడ నిలబెట్టి అక్కడ కూర్చోబెట్టి అక్కడ వచ్చిన తర్వాత డప్పులు వేసుకొని ఊళ్ళో తీసుకొచ్చారు. అది మా ఫాదర్. ఆ రోజులలో గ్రాడ్యుయేట్ కావటం చాలా మంచి పెద్ద ఫ్యామిలీ.
బిగ్ ఫ్యాన్ So, really great, sir. నరసింహ గారు అంటే చాలా సందర్భంగా చెప్పారు. ఈ ఏరియాలో రేంజ్ ఆఫీసర్ వాళ్ళకంటే ఫ్యామిలీది పెద్ద హిస్టరీ ఉంటుంది. ఓకే సార్. తెలంగాణలో మోతుబారి ఫ్యామిలీ అంటాం కదా. బోత్ ఫ్యామిలీ. మా తాతగారు అంటే విలేజ్ కరణం, విలేజ్ కరణం మోస్ట్ పవర్ఫుల్ కరణం. ఆయన కొడుకు ఈయన కొడుకు అట్లా కాబట్టి మనవడు తండ్రి అట్లా ఉండే మనవడు కారణము వారసత్వం అంటే ఇక దానికి ఏమి లేదు. ఇక నో సెకండ్ థాట్, ఓన్లీ వన్ థాట్ ఈజ్ ద బాస్ అదే ఏరియా. ఆ ఏరియా ఇదంతే. కరెక్ట్ కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. చేయండి చేయండి తీసుకోండి. మంచి వాల్యూ ఉన్న కుటుంబం, హైలీ వాల్యూ. డిపార్ట్మెంట్లో బాబు నా డేట్ ఆఫ్ బర్త్, నమస్కారం అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 27/7/1938. 38. Yes, 38. 8 years పైన 85. 86. ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరానండి. చాలా కాలం పనిచేసాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో యాజ్ సెక్షన్ ఆఫీసర్. ఫస్ట్ యాజ్ సెక్షన్ ఆఫీసర్ పనిచేశాను. తర్వాత డిప్యూటీ రేంజర్ చేసాము, తర్వాత రేంజర్ అయ్యాము. వర్క్ చేసాం బాగా. డిపార్ట్మెంట్లో ఉంటుండగా మేము ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాం. అన్నింటికి మేము కట్ చేసుకొని లైఫ్ తీసుకొచ్చాం. అయితే అటవీ శాఖలో పూర్వం అటవీ శాఖ వేరు, ఇప్పుడు అటవీ శాఖ వేరు. పూర్వం అటవీ శాఖలో మేము ఉన్నామంటే చక్కగా పనిచేసాం. అధికారులతో కొంచెం చెప్పి కన్విన్స్ చేసి అలా ఇలా ముందు న్యాయం చేసి పెట్టాలని చేయించుకునేవారు. ఇప్పుడు అది అటువంటిది ఏం లేదు. ఏదో చేస్తున్నారు. నేను ఇదిగో ఈ మీటింగులకి తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళందరినీ. మీటింగులు తీసుకొచ్చేవాళ్ళు. వచ్చాడు ఈ చీఫ్ మినిస్టర్ డి భాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి గారు, ఇలాగ అందరూ మిస్టర్ కనకరత్న సార్. అయితే ఈ దీంట్లోని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో చేరిన తర్వాత పెద్ద వాళ్ళు అందరినీ తీసుకొచ్చేవాళ్ళు మీటింగ్. కూర్చోండి ఇప్పుడు లోక్సత్తాలో చేరిన తర్వాత లోక్సత్తాలో చేరాను. లోక్సత్తా అయిన తర్వాత దీంట్లో అది మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి వచ్చాం. హ్యూమన్ రైట్స్ లోక్సత్తాలో ఉన్నప్పుడు విఠల్ ఐఏఎస్ అతను తీసుకొచ్చాం మా మీటింగ్. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు సిన్హాన్ కూడా తీసుకొచ్చాం. తర్వాత ఏం తెలుసు మీకు? వెంకటాచలం కూడా మా ఆఫీస్ తీసుకొచ్చి ఇది ఆఫీసులో నేను ఇక్కడ నిలబడ్డానండి. మా సెక్రటరీ ఇక్కడ ఈ దగ్గరుండి ఆఫీస్లో ఇనాగ్రేట్ చేయించి ఆఫీస్లో డిస్కస్ చేసి ఇలాంటి ఎన్నో చేసామండి. ప్రజలకు ఉపయోగపడేవి మేము చేసాము. సార్ కనకరత్నం సార్తో మీ అసోసియేషన్ మీరిద్దరు కాంబినేషన్ ఏం చేశారు, అవి కొంచెం ఇంపార్టెంట్ అనేది చెప్పగలిగాను. కనకరత్నం గారు మేము చేసినంటే ఓన్లీ అసోసియేషన్ సార్. అదే వాటి గురించి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేశారు, ఎలా సాల్వ్ చేశారు? లేదు మీటింగ్ కనకరత్నం సార్ యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా ఉండేటోడు, అది కొంచెం మీకు తెలిసినా చెప్పండి. ఇప్పుడు ఎలా వినాలని చెప్తాను. ఇప్పుడు ఎలాగ ఉన్నదో అప్పుడు ఎలాగ ఉన్నది సార్ 75 అయినా సార్ 25.
ఇప్పుడు 25 ఏళ్ళు ఎలా ఉంటారో సార్ అలానే ఉంటారు. ఉంటారు, అలాగే ఉన్నారు. అలాగే ఉంటారు, ఆయన అలాగే ఉంటాడు. సో కాబట్టి కనకరత్నం గారు అంటే చిన్నోడేం కాదండి. సార్ నా లెక్క ప్రకారం ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. సార్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ సార్ and extraordinary intelligent, sir, and he used to talk sir, if there is a meeting, sir, కనకరత్నం గారు మైక్ పట్టుకున్నారు అనుకోండి మీటింగ్ sir, డిపార్ట్మెంట్లో. sir, start బాబు ఇంకో కూరలు ఇదిపన నా డేట్ ఆఫ్ Sir, నమస్కారం, sir. నమస్కారం అండి. నా డేట్ ఆఫ్ బర్త్ సార్ 27/7/1938. ఓ 38. ఎస్ 38. 8 years పైన 85. 86. ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరానండి. చాలా కాలం పనిచేసాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో యాజ్ సెక్షన్ ఆఫీసర్. ఫస్ట్ సార్ యాజ్ సెక్షన్ ఆఫీసర్ పనిచేశాను. సార్ తర్వాత డిప్యూటీ రేంజర్ చేసాము, తర్వాత రేంజర్ అయ్యాము, సార్ వర్క్ చేసాం బాగా. సార్ డిపార్ట్మెంట్లో ఉంటుండగా సార్ మేము ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాం. సార్ అన్నింటికి మేము కట్ చేసుకొని సార్ లైఫ్ తీసుకొచ్చాం. సార్ అయితే అటవీ శాఖలో పూర్వం అటవీ శాఖ వేరు, ఇప్పుడు అటవీ శాఖ వేరు. సార్ పూర్వం అటవీ శాఖలో మేము ఉన్నామంటే చక్కగా పనిచేసాం. సార్ అధికారులతో కొంచెం చెప్పి కన్విన్స్ చేసి సార్ అధికారులు కన్విన్స్ చేసి అలా ఇలా ముందు న్యాయం చేసి పెట్టాలని చేయించుకునేవారు. సార్ ఇప్పుడు అది అటువంటిది ఏం లేదు. సార్ అటువంటిది ఏం లేదు. ఏదో చేస్తున్నారు. నేను ఇదిగో ఈ మీటింగులకి తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళందరినీ. సార్ మీటింగులు తీసుకొచ్చేవాళ్ళు. వచ్చాడు చీఫ్ మినిస్టర్ సార్ డి భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఇలాగ మిస్టర్ కనకరత్న సార్ అదే కనబడుతుంది. అయితే ఈ దీంట్లోని సార్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో చేరిన తర్వాత పెద్ద వాళ్ళు అందరినీ తీసుకొచ్చేవాడు మీటింగ్. కూర్చోండి ఇప్పుడు లోక్సత్తాలో చేరిన తర్వాత లోక్సత్తాలో చేరాను. లోక్సత్తా అయిన తర్వాత దీంట్లో అది మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి వచ్చాం. లోక్సత్తాలో ఉన్నప్పుడు విఠల్ ఐఏఎస్ అతను తీసుకొచ్చాం మా మీటింగ్. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు సిన్హాన్ కూడా తీసుకొచ్చాం. తర్వాత ఏం తెలుసు మీకు? వెంకటాచలం కూడా మా ఆఫీస్ తీసుకొచ్చి ఇది ఆఫీసులో నేను ఇక్కడ నిలబడ్డానండి. మా సెక్రటరీ ఇక్కడ ఈ దగ్గరుండి ఆఫీస్లో ఇనాగ్రేట్ చేయించి ఆఫీస్లో డిస్కస్ చేసి ఇలాంటి ఎన్నో చేసామండి. ప్రజలకు ఉపయోగపడేవి మేము చేసాము. ఇప్పుడు సార్ కనకరత్నం సార్తో మీ అసోసియేషన్ మీరిద్దరు కాంబినేషన్ ఏం చేశారు అవి కొంచెం ఇంపార్టెంట్ అనేది చెప్పగలిగారు. కనకరత్నం గారు మేము చేసినంటే ఓన్లీ అసోసియేషన్ సార్ అదే వాటి గురించి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేశారు, ఎలా సాల్వ్ చేశారు? లేదు మీటింగ్ కనకరత్నం సార్ యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా ఉండేటోడు అది కొంచెం మీకు తెలిసినా చెప్పండి. ఇప్పుడు ఎలా వినాలని చెప్తాను. ఇప్పుడు ఎలాగ ఉన్నదో అప్పుడు ఎలాగ ఉన్నదో సార్ 75 అయినా సార్ 25. ఇప్పుడు 25 ఏళ్ళు ఎలా ఉంటారో సార్ అలానే ఉంటారు. అలాగే ఉన్నారు. అలాగే ఉంటారు, ఆయన అలాగే ఉంటాడు. కాబట్టి కనకరత్నం గారు అంటే చిన్నోడేం కాదండి. సార్ నా లెక్క ప్రకారం ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. సార్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ సార్ and extraordinary intelligent, సార్ and he used to talk సార్ if there is a meeting. సార్ కనకరత్నం గారు మైక్ పట్టుకున్నారు అనుకోండి మీటింగ్లో, సార్ మరి ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా వెళ్ళేవాడు. సార్ నేను అందరం లైక్ చేసేవాడు. సార్
రకరకాల వాళ్ళు వచ్చేవారు కానీ కనకరత్నం గారు జనరల్ సెక్రటరీ కింద మేము బాగా లైక్ చేసాం, బాగా చేసాం. సార్ తర్వాత ఇప్పుడు మన కొన్ని గజెటెడ్ గురించి అట్లాంటి కొన్ని ఇష్యూస్ మనం గజెటెడ్ గురించి, టెండర్ సిస్టమ్ గురించి, తర్వాత మనం పోరాడిన పాయింట్స్, టెండర్ సిస్టమ్ రావాలి అంటే గజెటెడ్ హోదా ఇవ్వాలని చెప్పి అప్పుడు